హాయ్ గాయ్స్, టాలీవుడ్ నిర్మాతల మీద అయితే ఐటీ రైట్స్ అయితే జరుగుతున్నాయి. అదైతే అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఉంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ రైట్ జరిగే సమయంలో కొంత అమౌంట్ అనేది మిస్ మ్యాచ్ అయితే మన నిర్మాతలు ఐటీ రైట్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, సార్ మేము ఇలానే చెప్పాలి, లేకపోతే ఆ హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాటిస్ఫై కారు, వాళ్ళు హ్యాపీగా ఉండరు, అలాగే ఆ మూవీకి కూడా ప్రమోషన్ కావాలి, అలాగే హీరో కూడా సాటిస్ఫై అవ్వాలి. సో మేము ఇలాంటివి చేయకపోతే మాకు కుదరదు, ఇది ప్రతి ఇండస్ట్రీలో జరుగుద్ది, ఇది ఒక టాలీవుడ్లోనే కాదు అని చెప్పి సింపుల్గా ఫ్యాన్స్ మీదకైతే తోసేస్తున్నారు. కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మా హీరో గొప్ప, మా హీరోకి ఎంత కలెక్షన్లు వచ్చాయి, మా హీరోకి ఎంత కలెక్షన్లు వచ్చాయి, మా హీరో నెంబర్ 1, మా హీరో ఇండియా నెంబర్ 1, మా హీరో వరల్డ్ నెంబర్ 1 అని చెప్పుకొని కొట్టుకొని వస్తుంటారు. సో చూశారు కదా నిర్మాతలు ఎంత ఈజీగా తప్పించుకోవాలనుకుంటున్నారు. అందుకనే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో మీరే జాగ్రత్తగా ఉండండి. ఇక మనం పుష్ప 2 కలెక్షన్లకు వస్తే ఇక్కడ జనరల్గా అయితే 2 టైప్స్ ఆఫ్ రిపోర్ట్లు ఉంటాయి, అంటే కలెక్షన్ల పరంగా. ఒకటి వచ్చి అండర్ రిపోర్ట్, రెండోది వచ్చి ఓవర్ రిపోర్ట్. సో ఇక్కడ అండర్ రిపోర్ట్ అనేది కలెక్షన్లు ఎక్కువ వచ్చినా తక్కువ చెప్పుకోవడం, ఇది రేర్ కేసులో జరగద్ది. సో ఇప్పుడు పుష్ప 2కి ఇదే జరిగింది అని ఒక అంచనా. అలాగే ఓవర్ రిపోర్ట్ అంటే కలెక్షన్లు రావు అంటే అనుకున్నంత బడ్జెట్ రాదు. సో అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఎక్స్ట్రా చేసుకొని పోస్టర్లు అయితే రిలీజ్ చేస్తుంటారు. అంటే మా మూవీకి ఇంత కలెక్షన్ వచ్చిందని చెప్పుకుంటారు. సో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు పుష్ప 2 మూవీకి వచ్చిన కలెక్షన్స్ అండర్ రిపోర్ట్ ఆర్ ఓవర్ రిపోర్ట్. ఫైనల్ కలెక్షన్స్ చూస్తే 2500 కోట్లని అందరూ చెప్తున్నారు. కానీ అక్కడ వచ్చింది దగ్గర 3000 కోట్లు అక్షరాల. అందుకనే అక్కడ ఐటీ రైడ్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. సో ఇక్కడ వీళ్ళు ట్యాక్స్ అనేది పే చేయాల. అక్కడ పే చేసింది అక్కడ పోస్టర్లో ఎంతైతే వేసారో దానికే వాళ్ళు పే చేశారు, మిగతా దానికి పే చేయాల. అందువల్లనే అక్కడ దిల్ రాజు ఫైర్ అవ్వడం అలాంటివన్నీ న్యూస్లో అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ రోజుకే కాదు, అది రేపు కూడా కంటిన్యూ అవ్వచ్చనే నా ఉద్దేశం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు పుష్ప 2 కలెక్షన్స్ అండర్ రిపోర్ట్ అనుకుంటున్నారా లేకపోతే ఓవర్ రిపోర్ట్ అనుకుంటున్నారా, టోటల్ కలెక్షన్స్ ఎంత అని మీరు భావిస్తున్నారో కిందైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఒపీనియన్ దగ్గర 3000 కోట్లు అయితే సాధించిందని నేనైతే అనుకుంటున్నాను. బట్ వీళ్ళు చెప్పడం 1900 కోట్లు మాత్రమే చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు మనం ఇంకొక రోజు 2 రోజులు వెయిట్ చేస్తే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. బాయ్ బాయ్.